హలో, ఈరోజు మనం చిట్టి బాదుషా తయారు చేస్తున్నామండి. బాదుషాలో మామూలుగా రెగ్యులర్ సైజ్ బాదుషా ఆల్రెడీ మనం చేసాం. ఈరోజు షాప్కి వెళ్ళాను పొద్దున, అక్కడ బాక్స్లో చూసానమాట చిట్టి చిట్టి బాదుషా. మనం కూడా చేస్తే బాగుంటుందని గుర్తొచ్చి చేస్తున్నాను అనమాట. బాదుషా చేసేటప్పుడు ఎప్పుడైనా మెయిన్గా మనకి పిండి తడుపుకోవడమే చాలా ఇంపార్టెంట్. నేను ఒక కప్పు మైదా పిండి వేశాను. ఇందులో తినే సోడా ఉంటుంది కదా, 2 చిటికెల తినే సోడా, అలాగే కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు ఉప్పు వేసి ఫస్ట్ ఇది మిక్స్ చేసేయాలి. ఇట్లా బాగా మిక్స్ చేసిన తర్వాత మెయిన్ ఏంటి అంటే నెయ్యి ఎక్కువ పడుతుంది. ఒక కప్పు మైదా పిండికి 4 స్పూన్ల నెయ్యి, కొంచెం ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయన్నమాట. నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేయాలి. సోడా వేస్తేనేమో సాఫ్ట్గా ఉంటాయి. అండ్ నెయ్యి వేసి ఇలా మంచి క్రంబుల్ చేయాలి. ఈ పాట్ మస్కి అస్సలు మిస్ అవ్వద్దు. మామూలుగా షాప్స్లో అయితే డాల్డా వేస్తారు, బట్ నెయ్యి వేస్తేనే బాగుంటుంది. పిండిలో నెయ్యి వేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కమ్మటి పెరుగు వేసి పిండిని తడుపుకోవాలి. పుల్లటి పెరుగు ఉంటే మటుకి అస్సలు బాగుండదు. కమ్మగా ఉన్న పెరుగుని వేసేసి పిండిని మిక్స్ చేయాలి. సాఫ్ట్గా పిండిని తడుపుకోవాలి. ఇంకొంచెం పెరుగు వేసుకోవాలి. మొత్తం పిండి పెరుగుతోనే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. మంచిగా నీడ్ చేసుకోవాలి. పిండి అయితే సేమ్ అండి, రెగ్యులర్ బాదుషాకైనా ఇప్పుడు మనం చేస్తున్న చిట్టి బాదుషాకైనా సేమ్. పిండిని ఇలా తడిపేసుకొని ఒక్క 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం రండి. ఇక్కడ నూనె రెడీగా ఉంది. అలాగే ఒక బాండీలో చక్కెర వేస్తున్నాను. మనం తీసుకున్న పిండి కన్నా కాస్త తక్కువ చక్కెర వేసేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ పాకం రెడీ అయ్యే లోపల మనం బాదుషాలు చేసుకున్నాం. చిట్టి చిట్టి బాదుషాలు ఇలా ఒక్కొక్కటి చేస్తూ నూనెలో వేసుకోవాలి. చిట్టి చిట్టి బాదుషా రౌండ్గా చేసి ఇలా లోపల కొంచెం ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలన్నమాట. ముద్దుగా భలే ఉంటాయి. చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే పైనేమో కలర్ చేంజ్ అయిపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, జస్ట్ ఇట్లా తిప్పి 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 కొంచెం లోపలికి ప్రెస్ చేసి ఇలా వేయాలన్నమాట. ఎంత ముద్దుగుంటాయో. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా అమ్మ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది బాదుషా. కొంచెం క్వాంటిటీ అంటే చేసేస్తాం, కానీ పెళ్ళిళ్ళు అలా ఉంటే ఇంట్లో చేయడం కష్టం కదా, స్వీట్ షాప్లో ఆర్డర్ ఇచ్చేస్తాం. అలాగే ఇక్కడ చక్కెర పాకం కూడా రెడీ అయింది. మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు, ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఒక తీగ పాకం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేగిన బాదుషాలు ఉంటాయి కదా, మంచి కలర్ వచ్చినవి, వాటిని పాకంలో వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయో షేప్. జస్ట్ పాకంలో వేసి తీసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండి. ఇవి మనం చక్కగా నిలువ పెట్టుకోవచ్చు. చక్కెర పాకంలో నుండి జస్ట్ ఇలా బయటికి తీసుకోవడమే. చల్లగా అయిపోయాక ఇవి డ్రైగా అయిపోతాయి. చూడండి, మిగతావి కూడా ఇంతే ఫ్రై చేసి అలా తీసేసుకోవడమే. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అంతే. ఫస్ట్ పిండి తడిపే స్టెప్ మటుకి చాలా ఇంపార్టెంట్. నెయ్యిని పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే చిట్టి బాదుషా అండి. లోపలికి మంచి పాకం పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. చల్లగా అయ్యేసరికి కాస్త డ్రై అవుతాయి.
మొత్తం కంప్లీట్ అయిపోయాక భలే బాగున్నాయి కదండి. నేను మీకు ఒకటి చూపిస్తాను. లోపల చూడండి, జ్యూసీగా లోపల వరకు పాకం వెళ్ళి నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే హ్యాపీగా 1 వీక్ 10 days ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.